హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 ఫ్లైట్ జర్నీ అండి. ఫస్ట్ పార్ట్ 1 లో అయితే హైదరాబాద్ టు గోవా అయితే చూపించాను. ఇప్పుడు గోవా టు సూరత్ ఫ్లైట్ జర్నీ అయితే చూపించబోతున్నాను. ఈ ఫ్లైట్ జర్నీ అయితే నార్మల్ గా ఉంటుందండి. పార్ట్ 1 లో మొత్తం వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇందులో కొంచెం వరకే ఉంటుంది. ఇక్కడైతే 2 అవర్స్ టైం అయితే ఉందండి మాకు ఫ్లైట్ కోసము. ఇంకా 2 అవర్స్ అయితే మేము ఎయిర్పోర్ట్ లో అయితే వెయిట్ చేసాము. ఎయిర్పోర్ట్ లో ఏమేం చేశాను అనేది వీడియో అయితే కొంచెం తీయలేకపోయాను. ఇంకా రిటర్న్ లో అయితే ఎలా ఇంటికి వెళ్ళిపోయాము అనేది అయితే వీడియో అయితే షూట్ చేశాను. చివరి వరకు అయితే చూసేయండి, చాలా బాగుంటుంది ఈ వీడియో కూడా. ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయామండి. అక్కడైతే మాకు ముందుగా చెకింగ్ చేశారు, ఇంకా లోపలికి అయితే పంపించేశారు. ఇక్కడ కూడా ఇంకా బ్యాగ్స్ అయితే చెక్ చేయాలి కదండి. ఇక్కడ కూడా బ్యాగ్ లో ఉన్న మొబైల్స్ కానీ అన్ని అయితే చెక్ చేసుకుంటున్నాము. మాకైతే ముందుగా లైన్ పెద్దగా ఉండే, ఇంకా లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మావి కూడా మొబైల్, బ్యాగ్ ఇవన్నీ అయితే పెట్టేశామండి. ఇంకా లోపలికి అయితే చెకింగ్ కంప్లీట్ అయిపోయి అయితే మాకు బోర్డింగ్ పాస్ కూడా చెకింగ్ చేశారు. ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా ఎయిర్పోర్ట్ లోపల నుంచి ఇంకా ఫ్లైట్ ఎక్కడం కోసం అయితే వెళ్ళిపోతున్నాము. నాకు ఎస్కలేటర్ ఎక్కడం అంటే చాలా భయం అండి. ధార్మికకైతే చాలా ఇష్టం. ఇంకా ధార్మిక నేను ఇద్దరం కలిసి అయితే ఈ విధంగానైతే వెళ్తున్నాము. బావ అయితే మా ఇద్దరిని వీడియో తీస్తున్నాడు. అందుకోసమే ఇది షార్ట్ వీడియోగానే అయితే అప్లోడ్ చేశాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, లోపలికి అయితే వెళ్తున్నామండి. మేము వాకింగ్ చేస్తూనే వెళ్ళాలి. ఒక 4-5 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ ఇంకా ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ధార్మికని చూస్తున్నారా, చాలా ఎంజాయ్ అయితే చేస్తుంది. ఫస్ట్ ఫ్లైట్ లో అయితే ఏడ్చిందని చెప్పాను కదండి. ఇంకా ఈ ఫ్లైట్ లో కూడా చాలా ఏడ్చింది. తనకు చెవు నొప్పి అనేది చాలా వచ్చింది. ఇంకా సౌండ్ చేయబట్టి చెవు నొప్పి అనేది రావడం వల్ల చాలా అంటే చాలా ఏడ్చింది బిడ్డ. వెళ్ళు. చూడలు ఒకసారి ఇద్దరు. ధార్మి నాడు నాడు. ఎంత సీట్ నెంబర్? 24. ఇంకా మా సీట్లలో అయితే మేము ముగ్గురం కూర్చున్నామండి. ఈసారి అయితే ముగ్గురికి ఒక దగ్గరే వచ్చాయి. సీట్స్ అయితే ఒక దగ్గరే ఇచ్చారనమాట. ఇంకా ఒకే దగ్గర అయితే కూర్చున్నాము. ఇక్కడ ముందుగా కూర్చునే ముందు అయితే బెల్ట్ పెట్టేసుకొని అయితే కూర్చుంటుంది. ధార్మికకైతే అలవాటు అయిపోయింది. చెప్పాను కదా అబ్బా, ఫస్ట్ ఎక్కిన ఫ్లైట్ ఎక్స్ప్లెయిన్ చేసిందా నీకు అన్ని? అదే ఇది బుక్ అంతే. టైట్ అన్నది. చూసారు కదా ఫ్రెండ్స్, పైకి వెళ్తూ ఉంటే దారవ్ అయితే కాసేపు అయితే భయపడింది, కళ్ళు మూసుకొని ఉంది. ఇంకా పైకి అయితే వెళ్ళిపోయిందండి. పైకి వెళ్ళాక వ్యూ అయితే చూసేయండి. గోవాలో బీచ్ అయితే ఉంటుంది కదండి, ఇదంతా మొత్తం అదే లొకేషన్ అన్నమాట.
చాలా అంటే చాలా బాగుందండి. మేము గోవాలో ఎక్కితే సూరత్‌లో దిగే వరకు మొత్తం సముద్రంలోనైతే జర్నీ అయితే కంటిన్యూ చేశాము. ఇంకా గోవా నుంచైతే సూరత్ అయితే రీచ్ అయిపోయామండి. ఇంకా సూరత్‌లో అయితే రీచ్ అయిపోయిన తర్వాత ఈ విధంగానైతే మాకు బస్ అయితే వచ్చి రెడీగా ఉంది. ఇంకా ఎయిర్‌పోర్ట్ లోపలికి తీసుకెళ్లడం కోసము. ఇంకా మేము ఫాస్ట్‌గా అయితే కిందికి దిగేసి ఒక ఫోటోస్ అయితే తీసుకున్నామండి. కొన్ని ఫోటోస్ ఇంకా బావ అయితే ఉన్నాడు కదా ఈసారి. ఇంకా ముగ్గురం కలిసి అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ చూస్తున్నారు కదా, షార్ట్ వీడియోలోనైతే ఇలా వీడియో అయితే కంటిన్యూ చేసుకుంటూ కొన్ని ఫొటోస్ అయితే నేను తీసానండి. ఇంకా ముగ్గురం కలిసి ఒక ఫోటో అయితే తీసుకున్నాము. నెక్స్ట్ అయితే ఇంకా బస్ అయితే వచ్చిందని చెప్పాను కదా, ఫస్ట్ బస్ అయితే ఫిల్అప్ అయిపోయింది, అది వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇంకో బస్ అయితే వచ్చిందండి. ఇంకా ఈ బస్సులో అయితే అందరం అయితే వెళ్తున్నాము, మిగిలిన వాళ్ళందరం అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుందండి ఇంకా ఫ్లైట్ నుంచి ఎయిర్‌పోర్ట్ లోపలికి. ఇక్కడ చలి అయితే చాలా పెడుతుందండి. ఇంకా బస్‌లో అయితే ఫుల్‌గా ఏసీ అనేది ఆన్ చేశారు. ఇంకా ఫుల్ చలిగా ఉండే ధార్మిక అందుకోసమే వణుకుతుంది. అప్పటి వరకైతే చాలా ఏడ్చిందండి చెవి నొప్పి అని. ఇంకా ఎయిర్‌పోర్ట్ లోపలికైతే వెళ్ళిపోయామండి. మేము దిగేటప్పుడే బెల్ట్ నెంబర్ 2లోనైతే మా లగేజ్ వస్తుందని అయితే చెప్పారు, అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఇంకా మేము బెల్ట్ నెంబర్ 2 దగ్గర అయితే వచ్చి చాలా సేపు అయితే వెయిట్ చేసామండి. మా లగేజ్ అయితే చివరికైతే వచ్చింది. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకా ఒకటే బ్రీఫ్ కేస్ కాబట్టి ఇంకా ఇది తీసుకొని అయితే మేము బయటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా బయటికైతే వెళ్ళామండి. చూస్తున్నారు కదా, ఇంకా లగేజ్ తీసుకొని అయితే బావ అయితే వస్తున్నాడు. ఇంకా ఎయిర్‌పోర్ట్ లోపల నుంచి అయితే ఒక 2 కిలోమీటర్స్ అయితే గేట్ వరకు నడిచామండి. ఎందుకనంటే ఆటోస్ అనేవి లోపలికి అలో చేయరంట. ఓలా ఆటో అయితే మేము బుక్ చేసామండి. ఇంకా అందులోనైతే వెళ్ళడం కోసం అయితే గేట్ వరకు అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్తూనే ధార్మిక్ అయితే కొన్ని జోకులు అయితే వేసిందండి. ఇంకా ఇలా నవ్వుకుంటూ అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఆటో అయితే మా కోసం రెడీగా అయితే ఉందండి గేట్ ముందు. ఇంకా బావ అయితే ఇంకా సామాన్ అయితే సర్దిస్తున్నారు. ఇంకా ఆటో ఎక్కేసి అయితే మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఇంకా ఎయిర్‌పోర్ట్ నుంచి మా ఇంటికైతే ఒక 30 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుందండి. 1/2 an hour జర్నీ అయితే పడుతుంది. ఇంకా వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ తోటి, మంచి కంటెంట్ తోటి మీ ముందుకైతే వస్తాను. ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ. బాయ్.